మీరు చూస్తుంది దేవాంగ సత్రం అండి. అలాగే ఇక్కడ రెడ్డి సత్రము, చౌదరి సత్రము, అలాగే వైశ్య సత్రం, ఇలా సత్రాలు ఉంటాయి. ఈ సత్రాలన్నింటిలో కూడా మధ్యాహ్నం భోజనము, సాయంత్రం భోజనము, లంచ్, డిన్నరు, అన్నదానం ఫ్రీగానే పెడతారండి. అన్ని సత్రాల్లోనూ ఫ్రీగానే పెడతారు. చాలా అంటే చాలా డిలీషియస్గా ఉంటుంది. సో మనం పే చేసిన రూమ్ రెంట్లోనే ఇస్తారన్నమాట ఫుడ్. తర్వాత నిమ్మకాయ పికిలు, బెండకాయ కర్రీ, వంకాయ కూర. కింద కలిపోతుంది. బెండకాయ కర్రీ రైస్ పెట్టి కొంచెం పెట్టండి, కొంచెం సాంబార్ వేసి. అన్ని పదార్థాలు అయితే చాలా రుచికరంగా ఉన్నాయండి. లాస్ట్కి మజ్జిగ కూడా వేశారు. సో ఈ భగవంతుని సన్నిధిలో ఆ భగవంతుని ప్రసాదం తీసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతం అండి. అలాగే వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో వండి చాలా రుచికరమైన ఆహారాన్ని భక్తులకు అందజేయడానికి చాలా కృషి చేస్తున్నారండి. ఐ అప్రిషియేట్ దట్ ఎఫర్ట్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మనం వెళ్ళేటప్పుడు అంటే రూమ్ ఖాళీ చేసేటప్పుడు వాళ్ళు అడుగుతారు, మీరు అన్నదానానికి ఏమన్నా తోచినంత సహాయం చేయగలరా అండి అని. మీరు తోచినంత సహాయం 100-200 బాగా ఇవ్వాలనుకున్న వాళ్ళకి 1000-2000 కూడా ఇవ్వచ్చు అండి. వాళ్ళ పేరు మీద అయితే రోజు నిత్యాన్నదానం చేస్తారనమాట. ఓం నమః శివాయ, జై హింద్. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.